కెరీర్ స్టార్టింగ్లో డైరెక్షన్ వైపు చూశారు, ఆ, మధ్యలో ఎప్పుడు అనిపించలేదు డైరెక్ట్ ఇంకా చేద్దాం? తర్వాత అనిపించలేదు. ఎందుకంటే చేసే చూస్తే డైరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ వర్క్. అది చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి, చాలా వెల్ టాలెంటెడ్ అయి ఉండాలి. డైరెక్షన్ అనేది ఈజీ కాదు. ఓకే. డైరెక్షన్ అనేది చాలా కష్టమైన పని. ఇక మీదట ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మళ్ళీ మీరు? నేను ప్రొడక్షన్ చేస్తాను కానీ చేయలేదు. దానికి చేయలేను. అంటే అది చాలా ఓపిక, సహనం. ఓపిక కాదు, సహనం. అది క్రియేటివిటీ జాబ్, చాలా క్రియేట్ చేయాలి. ఓకే. క్రియేటివిటీ లేకపోతే డైరెక్టర్ అవ్వలేడు. ఎందుకంటే ముందు షాట్, వెనక షాట్, తీబోయే షాట్ ఇన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు మన వల్ల కాదు. ఒకప్పుడు అంటే సింగిల్ షాట్లో వెళ్ళిపోయి అప్పుడు మనకి తెలిసేది. అప్పుడు ఈ మానిటర్ ఇవన్నీ లేదు కదా, డైరెక్ట్గా ఆర్టిస్టులను చూసేసి టేక్ ఓకే, ఓకే కాదు తెలిసేది. ఇప్పుడు మానిటర్లో మనకి ఏది ఓకేనో ఏది కాదు ఇప్పుడైతే నాకు అర్థం కావట్లేదు. డైరెక్టర్కి విజువల్ ఉన్న డైరెక్టర్కి అర్థమయ్యేది కానీ మనకైతే అర్థం కావట్లేదు. ఓకే. మన డైరెక్ట్గా చూసేదానికి ఇక్కడ చేసేదానికి అప్పుడు ఒక కెమెరాతో షూటింగ్, ఇప్పుడు 2 కెమెరాలు 3 కెమెరాలు పెడుతున్నారు. ఏ యాంగిల్ ఎటు ఉందో కూడా మనకు తెలియట్లేదు. ఈ తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేస్తారో కూడా ఇప్పుడు తెలియట్లేదు. అందుకని తెలియని జాబ్ ఎందుకు, తెలిసిన జాబే చేద్దాం.